ఆడపిల్లకు సొంత ఇల్లు లేదు అనే కడలి మాటలకి నిజమైన అర్థం ప్రతి ఆడపిల్ల తన పెళ్లికి ముందు తన తండ్రి ఐడెంటిటీతో, పెళ్ళైన తర్వాత తన భర్త ఐడెంటిటీతో తన జీవనాన్ని సమాజంలో కొనసాగిస్తుంది. తర్వాత పెళ్లికి ముందు తన తండ్రి ఇంటిని తన ఇంటిగా, తన సొంత ఇంటిగా భావిస్తుంది. పెళ్లి తర్వాత తన భర్త ఇంటిని తన సొంత ఇంటిగా భావిస్తుంది తప్ప ఈ 2 ఇల్లు ఏవి కూడా తన సొంత ఇల్లులు కావు. ఎందుకనంటే తన తండ్రి ఇల్లు తన తండ్రి పేరు మీదనే నడుస్తుంది. తన భర్త ఇల్లు తన భర్త ఇంటి పేరు మీదనే నడుస్తుంది తప్ప తనకి ఏ హక్కులు ఆపాదించబడవు. సమాజంలో కూడా తన ఐడెంటిటీ అనేది తన భర్త ద్వారానే కంటిన్యూ అవుతుంది. అక్కడ తండ్రి ద్వారానే కంటిన్యూ అవుతుంది. అంటే ఒక అమ్మాయి తన జీవితాంతంలో, అంటే తన పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు తన ఐడెంటిటీ అనేది తన భర్త, తండ్రుల ద్వారా వస్తుంది తప్ప తన సొంతంగా ఏమీ సంపాదించుకోలేకపోతుంది అనేటటువంటి మీనింగ్‌లో తను మాట్లాడింది. అది నిజంగా నిజం. ఎందుకనంటే ఇంతకు ముందైతే మన దేశంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. అప్పుడు మనకి కొంత హక్కులు అన్నీ ఉండేది, ఐడెంటిటీ ఉండేది. ఇప్పుడు మన దేశంలో పితృస్వామ్య వ్యవస్థ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి మహిళలపైన వివక్ష, తర్వాత మహిళలు అణచివేయబడటం, తర్వాత వాళ్ళని బానిసలుగా చూడటం, వాళ్ళకంటూ అస్తిత్వం లేకుండా చేయడం లాంటి కార్యక్రమాలు ఎన్నో యుగాలుగా, తరాలుగా వస్తూనే ఉన్నాయి తప్ప అవి ఎప్పటికీ ఆగిపోయేలా లేవు. ఇంకెప్పుడు ఉమెన్ యొక్క ఐడెంటిటీ, ఉమెన్ యొక్క అస్తిత్వం వస్తుంది, ఉమెన్ తన సొంతంగా తన ఐడెంటిటీని ఎప్పుడు కొనసాగించగలుగుతుంది అనేటటువంటి పోరాటం, అంటే ఒక రకమైనటువంటి రెవల్యూషను కడలి మాటల్లో మనకి కనిపిస్తుంది. అదే ఆమె మాట్లాడినటువంటి మాటలకి నిగూఢమైనటువంటి అర్థం. చాలామంది దీనిని అర్థం చేసుకోలేక ఆమెని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు ట్రోల్ చేస్తుంటే ఒకవైపు బాధ అనిపిస్తుంది, మరోవైపు నవ్వు వస్తుంది. ఎందుకంటే మిడిమిడి జ్ఞానంతో చేసేటటువంటి ట్రోల్స్ ఏవి అలాంటి వ్యక్తిని ఏమీ కించపరచలేవు. ఆమె మాట్లాడినటువంటి మాటలకు నిజంగా చాలా అర్థం ఉంది. పెళ్ళి కాకముందు తండ్రి ఒకవేళ పెళ్లి చేసేటప్పుడు తండ్రి 10 కోట్లు ఇచ్చి పెళ్లి చేసినా సరే భర్తతో ఒకవేళ ఏవైనా విభేదాలు వచ్చినా, అత్తమామలతో గొడవలు వచ్చినా, ఆమెకి అక్కడ వరకట్న వేధింపులు మొదలైన ఏదైనా కారణాల చేత, ఒకవేళ భర్త వదిలేసినా, భర్త చనిపోయినా, ఏదైనా కారణాల చేత భార్య ఆ ఇంటిని వదిలేసి తండ్రి ఇంటికి వస్తే తన తండ్రి ఇంట్లో ఆ కూతురికి స్థానం లభిస్తుందా? ఆ ఇల్లు తన సొంత ఇంటిగా భావించి ఆ ఇంట్లో ఇంతకు ముందులా తను జీవనం కొనసాగించగలుగుతుందా? ఇది అర్థం చేసుకోండి మాట్లాడే ముందు. ఖచ్చితంగా అన్నదమ్ములు ఎవ్వరూ కూడా ఆ ఇంటిని ఆ అమ్మాయికి అంటే ఇవ్వడానికి అసలు ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు. తండ్రి కూడా కూతురికి కట్నాలు ఇచ్చి పంపిస్తాడు తప్ప ఆమె ఏదైనా అననుకూల పరిస్థితుల్లో ఇంటికి తిరిగి వస్తే తన కూతురు యథావిధిగా ఇంతకుముందు ఎలా ఉందో తన జీవనాన్ని తాను స్వతంత్రంగా గడిపేటటువంటి హక్కుని కలిగే విధంగా ఒక ఇంటిని ఇవ్వడు. అందుకని చెప్పేసి తను ఆ విధంగా మాట్లాడింది.